హలో అండి. వెల్కమ్ టు మీరు నేను మన కాఫీ ముచ్చట్లు. ఈరోజు మన కాఫీ ముచ్చట్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అనే విషయాన్ని సింపుల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఒకటే చెప్పాలండి, ఈ వర్డ్ వినగానే భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే చాలామంది నార్మల్ ప్రెగ్నెన్సీ కాదేమో అని అనుకుంటూ ఉంటారు. కొంచెం ఎక్స్ట్రా కేర్ కావాలి అని మాత్రమే దాని అర్థం. చాలామందికి ఈ సిచ్యువేషన్ ఉంటుంది. మీరు ఒక్కరే కాదు అని గుర్తుపెట్టుకోండి. డాక్టర్స్ ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉండాలని. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీకి రీజన్స్ చాలా ఉండొచ్చు. కొన్నిసార్లు బీపీ లేదా షుగర్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీని హై రిస్క్ కేటగిరీలో పెడతారు. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం, వెయిట్ ఎక్కువ లేదా తక్కువ ఉండడం వల్ల కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ఎర్లీ ప్రెగ్నెన్సీ అయినా లేట్ ప్రెగ్నెన్సీ అయినా డాక్టర్ కొంచెం ఎక్స్ట్రా కేర్ సజెస్ట్ చేస్తారు. హై రిస్క్ అని చెప్పడం జడ్జ్మెంట్ కాదండి, కేర్ని పెంచడం కోసం మాత్రమే. ప్రాపర్ కేర్ ఉంటేనే కదా మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉంటారు. సో డాక్టర్ చెప్పిన డేట్స్ మిస్ చేయకుండా రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. స్కాన్స్ ఇంకా టెస్ట్ టైంకి చేయించుకోవడం వల్ల బేబీ గ్రోత్ని క్లియర్గా మానిటర్ చేసుకోవచ్చు. డాక్టర్ ఇవ్వకుండా మెడిసిన్స్ తీసుకోవడం అస్సలు చేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మరి ఏం చేయాలి? డైలీ లైఫ్లో రెస్ట్ తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ తినాలి, ప్రాపర్గా నిద్రపోవాలి. సో స్ట్రెస్ ఎక్కువ ఉంటే బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, కాబట్టి కొంచెం కామ్గా ఉండడం ట్రై చేయండి. గూగుల్ చూసి భయపడడం వల్ల స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంది, ఇది అవాయిడ్ చేయండి. చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కూడా ప్రాపర్ కేర్తో సేఫ్గా నార్మల్ అయినా సీసెషన్ అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో కాఫీ తాగుతూ మనం ఇచ్చట్లు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.